సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వారికి భరోసా కల్పించేందుకు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముదునూరు ప్రసాదరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు నర్సాపురం మత్స్యకార గ్రామాల్లో పర్యటించారు. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో 1200 ఎకరాల్లో ఆక్వా పంటకు నష్టం వాటిల్లిందని, కూటమి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని స్పష్టం చేశారాయన. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు నర్సాపురం నుంచి ఇస్తారు. కూడా క్షేత్రస్థాయిలో కూడా ఆక్వా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరిపు జిల్లా అధ్యక్షుడు ముదునూరు ప్రసాదరాజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఆయన ఉన్నారు, ఆయన మన ముందున్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆక్వా హబ్గా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో తీర ప్రాంతం ఉన్నటువంటి నియోజకవర్గం మీద ఒకటే ఎక్కువగా ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మొగల్తూరు మండలం, నర్సాపురం మండలంలో ఉన్నటువంటి ఈ రైలు చెరువులన్నిటి మీద కూడా దీని ప్రభావం ఏర్పడింది. సహజంగా ఈ 2-3 రోజుల నుంచి కరెంటు పోవటం, చేపల చెరువులు, రైలు చెరువులు డీవోలు పడిపోవటం, సరిగ్గా పడదామంటే అయిన కాడికి రేటు అడగటం, 2 ఈ తీరం దాటేటప్పుడు ఈ లోతట్టు ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో అది వచ్చినటువంటి కెరటాలకి పూర్తిగా గళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి. సుమారు ఈ ప్రాంతంలో చిన్నమైన వాళ్ళంక, పెద్దమైన వాళ్ళంక, కేపీపాలెం, పేరుపాలెం ఈ గ్రామాలకు సంబంధించి మెయిన్గా బియ్యపు తిప్ప, వేములదీవి, చిన్నమైన వాళ్ళంక, పెద్దమైన వాళ్ళంక 1200 ఎకరాలు కల్చర్లో ఉన్నటువంటి వనామీ కానీ, టైగర్ కానీ ఈ చెరువులన్నింటికి కూడా గళ్ళు పడిపోతాం, అది బయటికి కెనాల్స్లోకి, సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయినగాడికి వలలు తొక్కుని, అయినగాడికి ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు, పట్టుబడులు పట్టుకునేటువంటి పరిస్థితి. శీర్షాకం చాలా మట్టికి అన్ని సముద్రంలో కలిసిపోయి మిగిలిని ఒబ్బిడి చేసుకోవడానికి రైతులు నానా విధాల తంటాలు పడుతూ ఉన్నారు. ఈ మొదా తుఫాన్ కారణంగా ఈ గట్టులు తెగిపోవటం వల్ల వ్యవసాయము ఎంతైతే దెబ్బతిందో దానికి మించి ఈ ఆక్వా రంగం పూర్తి స్థాయిలో దెబ్బతింది. ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మరి ఏదైతే గతంలో అన్ని రకాలుగా సహకారం అందించారో ఆ రకంగా కూడా ఆక్వా రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్ని ఈ తుఫాన్ దృష్ట్యా ఈ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా తగ్గించి అడిగేటువంటి పరిస్థితిని గమనించి ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆక్వా రైతులకు ప్రధానంగా దళారులు ఎక్కువైపోయారు. ఇప్పుడు ఒక పక్క తుఫాన్ వచ్చి నష్టాన్ని మిగిస్తే వీళ్ళేమో రేట్ల విషయంలో 50-100 రూపాయలు తగ్గించుకుంటూ దోచుకుంటున్నారు, కానీ ప్రభుత్వం నోరు మీద పెట్టలేదు. ఏం చేస్తారు? ఫస్ట్ నుంచి అదే గొడవ చేస్తూ ఉన్నాం. గతంలో ఆక్వా సాగు విస్తీర్ణం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹3.85 ఉన్నటువంటి కరెంటు రేటుని ఒక యూనిట్కి ఎప్పుడైతే రూపాయిన్నర చేసి కనవ ₹2.35 సబ్సిడీ ఇస్తున్నారో ఒక సంవత్సరానికి, ఒక ఎకరానికి ఆ రైతుకి లీజు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. అందువల్ల అందరూ సాగు చేస్తూ ఉన్నాం. ఇవాళ 1,15,000 ఎకరాలు వరి సాగు చేస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో 1,50,000 ఎకరాలు ఓన్లీ ఆక్వాకల్చర్ జరుగుతూ ఉంది. ఈ 1,50,000 ఎకరాల్లో 7,000 ఎకరాలు సిఆర్జెడ్లో ఉంది. గత ప్రభుత్వంలో సిఆర్జెడ్లో ఉంటే కరెంట్ పర్మిషన్ ఇచ్చేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ భూమి అయినా సరే కరెంటు పర్మిషన్ ఇవ్వటం వల్ల ఈ సిఆర్జెడ్లో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములని ఎన్ని ప్రభుత్వ భూమికి పర్మిషన్స్ ఇవ్వటం వల్ల చెరువులు తవ్వుకున్నారు. ఈ రోజున ఆక్వాకి సంబంధించి ఆ రోజున సీడ్ కమిషన్ వేస్తున్నారు, ఫీడ్ కమిషన్ వేస్తున్నారు. కరోనా లాంటి సమయంలో అప్ అండ్ డౌన్స్ వస్తే ఆ రోజున ప్రభుత్వమే మానిటరింగ్ చేసి ఎక్స్పోర్టర్స్ని కళ్ళెర చేసి రేటు నిర్ణయించి అమ్మేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయటం జరిగింది. ఈరోజు అదే కోరుతూ ఉన్నాం, ఆక్వా రైతుని వ్యవసాయ రంగంగా గుర్తించండి. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇమ్మని కోరటం లేదు. ఈ రేట్లు అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ప్రభుత్వం బాధ్యత తీసుకుని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సిండికేటే ఈ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా, అందువల్ల ఎవరికి నమ్మకం లేదు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం కళ్ళెర చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో మొన్న కూడా రేట్లు ఒకేసారి 50 రూపాయలు, 60 రూపాయలు తగ్గించేసినప్పుడు ఈ ప్రభుత్వం మానిటరింగ్ చేయలేదు. ఈరోజు కూడా ఈ తుఫాను అడ్డు పెట్టుకుని ఇవాళ డీఓ వస్తే కరెంట్ లేక, జనరేటర్లు వేసుకోలేక, డీఓ ఏదైనా పడితే రైలు
డివో పెడితే అయిన కాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఒకేసారి ఇక్కడ 1000 ఎకరం ఇవాళ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. అయిన కాడికి అమ్ముకునేటువంటి పరిస్థితి. చిన్న రైతులు ఇవాళ ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వకపోతే వారందరూ కూడా హలో లక్ష్మణ అనేటువంటి పరిస్థితి. తుఫాన్ అడ్డంగా చూసుకుని సాకుగా చూపుతూ కూడా దళారులు దోచుకుంటున్నా కానీ కూటమి నేతల్లో చలనం లేదు. క్షేత్రస్థాయిలో చూస్తే కనుక ఆక్వాకు సంబంధించినటువంటి సుమారు ఇక్కడ ఉన్నటువంటి పెదమైన వెళ్ళం కానీ చిన్నమైన వెళ్ళం కానీ నర్సాపురంకి సంబంధించినటువంటి మండలం కానీ మొగల్తూరు మండలాల్లో కానీ పూర్తి స్థాయిలో కూడా ఆక్వా రైతు నష్టపోయాడు. 1200 ఎకరాలకు సంబంధించినటువంటి ఆక్వాకి సంబంధించినటువంటి పూర్తిగా పంటలన్నీ కూడా సముద్రం పాలైపోయాయి. రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో కూడా ఆయన కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ రమణతో రాజు, సాక్షి టీవీ, నర్సాపురం నియోజకవర్గం.